Hello everyone. Today I am starting a new channel that is Infinity Insights. అప్కమింగ్ ఎగ్జామ్ గ్రూప్ డి మేలో ఉండొచ్చు కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఈ ఛానల్ని స్టార్ట్ చేసింది కూడా అందుకోసమే. గ్రూప్ డి రిలేటెడ్ టాపిక్స్ ఏమైనా ఉంటే డైలీ ఒక్కొక్క వీడియో, అది చిన్న వీడియోలో మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? అలాగే ఎవరైతే మీలాగే సేమ్ కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతున్నట్లయితే కమెంట్ రూపంలో ఆర్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ రూపంలో నాకు తెలియచేయండి. అది నాకు మోటివేషన్లా అనిపించి నేను ఫర్దర్గా వీడియోస్ చేయాలి, వేరే వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పినది అని నాకు అనిపిస్తే ఐ విల్ కంటిన్యూ ఫర్దర్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనం ఏదైనా కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అవుతున్నాము అంటే సిలబస్ పట్ల మంచి అవగాహన ఉండాలి. సిలబస్ని బాగా చదవాలి. సిలబస్లో ఏమి ఇచ్చారు దానికి తగ్గట్టు మనం ప్రిపేర్ అవ్వాలి. సో నేను గ్రూప్ డిలో అర్థమెటిక్ ఒక టాపిక్ ఉంది కదండి, అందులో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ నెంబర్ సిస్టమ్స్, డెసిమల్స్, ఎల్సిఎం, రేషన్, ప్రొపోర్షన్, అలా మొత్తం కలిపి 20 టాపిక్స్ ఉన్నాయి గ్రూప్ డికి రిలేటెడ్. టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ని నేను ఈరోజు మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను, ఓకేనా? టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్. అండ్ ఏంటంటే టైమ్ అండ్ వర్క్లోనే చాలా మోడల్స్ ఉంటాయి. అందులో ఒక మోడల్ మీకు ఈరోజు చెప్తాను. ఒక మోడల్ అంటే ఇప్పుడు చాలా చూసుంటాం ఇలాంటి క్వశ్చన్స్. మనం ఏ వచ్చేసి ఇన్ని డేస్లో వర్క్ చేస్తుంది, బి వచ్చేసి ఇన్ని డేస్లో వర్క్ చేస్తుంది, అలా ఇద్దరు కలిపి ఎన్ని డేస్లో వర్క్ చేస్తున్నారు అన్న క్వశ్చన్స్ ఇస్తే జస్ట్ ఈ లాజిక్ తెలిస్తే మీరు సాల్వ్ చేయొచ్చు. మ్యాథ్స్ అనేది చాలా ఈజీ. ఏంటంటే మనం క్వశ్చన్ అర్థం చేసుకుంటే అందులోనే 50% మనకు ఆన్సర్ వస్తుంది. ఆ తర్వాత దానికి ఎలా లాజిక్ అప్లై చేయాలి, ఏ ఫార్ములా అప్లై చేయాలి అని తెలిసిందనుకో ఆటోమేటిక్గా 100% ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఏదైనా ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్లో మంచిగా కన్ఫర్మ్గా ఆన్సర్ పెట్టగలమంటే మ్యాథ్స్ అండి, మనకు తెలిస్తే ప్రాసెస్. సో అలా ఈజీగా మీకు అర్థమయ్యేలాగా నేను మీకు ఈ కాన్సెప్ట్ని చెప్తాను. ఇప్పుడు ఏదైనా అంతే, ఇప్పుడు ఏబి ఇన్ని డేస్లో చేస్తారు అందరు కలిపి అంటే ఈ లాజిక్ని అప్లై చేస్తారనుకో మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలో మనం ఈరోజు టాపిక్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 30 days అండ్ 20 days రెస్పెక్టివ్లీ. ఇన్ హౌ మెనీ డేస్ దే టుగెదర్ కంప్లీట్ ద వర్క్ అన్నాడు. అంటే ఏ వచ్చేసి ఒక వర్క్ని 30 డేస్లో చేస్తుంది, అలాగే సేమ్ బి వచ్చేసి సేమ్ వర్క్ని 20 డేస్లో చేస్తుంది. అలా ఇద్దరు కలిపి ఆ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు అని అడుగుతున్నారు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వర్క్ అన్నారు కదా, దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఆ వర్క్ ఎంత మీకు తెలియాలి. ఆ వర్క్ ఎంత మీకు తెలియాలి అంటే వాళ్ళు ఇచ్చింటారు కదా, ఏ ఇన్ని డేస్లో చేసింది, బి ఇన్ని డేస్లో ఇచ్చింది అని. దానికి ఇచ్చిన వాటికి అలా ఎన్ని ఉంటే అన్ని ఏబిసిడి ఎన్ని ఉంటే వాటన్నిటికీ ఎల్సిఎం చేయాలి. ఇక్కడ 2 ఇచ్చారు కాబట్టి 30 20 days, దానికి ఎల్సిఎం తీస్తాం. అప్పుడు ఎంత వచ్చింది 60. ఇదే టోటల్ వర్క్ అనమాట. ఈ టోటల్ వర్క్ని ఏ 30 డేస్లో కంప్లీట్ చేసింది 60 యూనిట్స్ని. సేమ్ ఈ 60 యూనిట్స్ని బి 20 డేస్లో కంప్లీట్ చేసింది. ఇప్పుడు ఇద్దరు కలిపి అంటే నెంబర్ ఆఫ్ డేస్ ఆటోమేటిక్గా ఒక సింపుల్ గుర్తు, ఆప్షన్ ఎలిమినేటింగ్ కూడా కొన్నిసార్లు చేయొచ్చు. 30 20 days అలాగా 30 20 days ఉన్నాయి ఇక్కడ. ఖచ్చితంగా ఇద్దరు కలిపితే వీటికంటే తక్కువ డేస్ ఖచ్చితంగా పెడుతుంది. ఎందుకంటే ఒక్కరం వర్క్ చేసామనుకో ఎక్కువ టైం తీసుకుంటుంది, ఇద్దరు కలిసి చేస్తే ఆ టైం అనేది డిక్రీజ్ అవుతుంది కదా. సో 20 days కంటే తక్కువ ఉన్నదే ఆప్షన్. అలా కూడా ఒకవేళ ఛాన్స్ ఉంటే ఎలిమినేట్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. లేదు సాల్వ్ చేద్దాం అంటే చాలానే ఉన్నాయి అనుకో 20 days కంటే, అన్ని ఆప్షన్స్ 20 days బిలోనే ఉన్నాయి, అప్పుడు ఖచ్చితంగా మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది. దానికి ఇవే ఇలా ఫస్ట్ మనం తెలుసుకున్నాం కదా, 60 యూనిట్స్ అని టోటల్ వర్క్. 60 యూనిట్స్ 30 డేస్లో చేస్తుంది. అలా 1 డేలో ఎన్ని యూనిట్స్ చేస్తుందంటే టోటల్ వర్క్ బై టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఏ టేకన్ చేసామనుకో 1 డేలో ఏ ఎన్ని చేసింది అన్నది తెలుస్తుంది కదా. 22 యూనిట్స్ చేసింది. సేమ్ అలాగే బి కూడా 1 డేలో ఎన్ని చేసిందని తెలుసుకోవాలంటే టోటల్ వర్క్ బై నెంబర్ ఆఫ్ డేస్ 60/20 చేస్తే 3 యూనిట్స్ వచ్చింది. అలా ఇద్దరు కలిపి కాబట్టి
వాళ్ళు అడిగింది ఒక్క డేలో ఇద్దరు కలిపి ఎన్ని యూనిట్స్ చేయగలరు, ఈ సింపుల్గా ఇదో వీటి వచ్చిన ఆన్సర్ని యాడ్ చేస్తాం. 3 + 2 5 యూనిట్స్ని ఇద్దరు కలిపి 1 డేలో చేయగలుగుతారు. 1 డేలో ఎంత వర్క్ చేస్తారో తెలిసింది, మొత్తం వర్క్ ఎంత ఉందో మనకు తెలిసింది. సో టోటల్ వర్క్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇట్ కంప్లీటెడ్ ఇన్ 1 డే చేస్తే నెంబర్ ఆఫ్ డేస్ టోటల్ టేకెన్ బై ఏ అండ్ బి మనకు వచ్చేస్తుంది కదా. 60/5 చేస్తే 12 వస్తుంది. 12 డేస్ ఇస్ ద ఆన్సర్. చెప్పాను కదా ముందే, 30-20 డేస్ కంటే ఖచ్చితంగా ఆన్సర్ దానికంటే తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు కలిపితే ఎఫిషియన్సీ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ డేస్ అనేది తక్కువ అవుతుంది. సో 12 డేస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, ఫస్ట్ దీంట్లో 3 స్టెప్స్ మీకు అర్థం అవ్వాలి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే. వర్క్ అన్నాడు, ఆ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయాలి, ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారో అని ఇస్తారు. సో ఆ వర్క్ని తెలుసుకోవాలంటే ఇచ్చిన డేస్కి ఎల్సిఎం తీసుకున్నాం అనుకో టోటల్ వర్క్ వచ్చేస్తుంది. టోటల్ వర్క్ వచ్చిన తర్వాత ఇండివిజువల్గా ఏ వచ్చేసి 1 డేలో ఎన్ని యూనిట్స్ చేయగలుగుతుంది, బి వచ్చేసి 1 డేలో ఎన్ని యూనిట్స్ చేయగలుగుతుంది తెలుసుకుంటాం. అలాగే ఇద్దరు కలిపి ఎన్ని యూనిట్స్ చేస్తున్నారు 1 డేలో, వచ్చిన 1 డేలో ఎన్ని యూనిట్స్ చేస్తున్నారు దానికి డివైడెడ్ బై అదే 5 చేస్తాం. టోటల్ వర్క్ వచ్చేసి 60 కదా, బై 5 చేస్తే ఆటోమేటిక్గా మనకు 12 డేస్ అన్నది ఆన్సర్. సేమ్ ఇలాగే మీకు ఈ క్వశ్చన్ అర్థమైంటే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను కరెక్ట్ ఆన్సర్ని లైక్ చేస్తాను. దానికంటే ముందు మీకు దీనికి ఎలా చేయాలో చెప్తాను. ఇంకొకసారి 1 మోడల్ చెప్పాను కదా, సేమ్ దీనికి కూడా అలానే చెప్తాను. ABC can complete a work in 12 days, 15 days and 20 days respectively. In how much time they together complete the whole work అన్నాడు. అంటే ఇప్పుడు చూద్దాం. A 12 days, B 15 days, C 20 days. నేను చెప్పిన లాస్ట్ టైం మోడల్ చెప్పాను కదా, అదే మోడల్ అప్లై చేస్తాం ఇక్కడ. 12, 15, 20 డేస్కి స్టెప్ 1 టోటల్ వర్క్ ఎంత, ఈ వర్క్ అన్నాడు. ఆ వర్క్ ఎంత అన్నది మనం తెలుసుకోవాలంటే 12, 15, 20 డేస్కి ఎల్సిఎం తీసుకుంటాం. అది టోటల్ వర్క్ తెలుస్తుంది. అలా ఇండివిజువల్గా 1 డేలో ఎన్ని యూనిట్స్ చేస్తుందో తెలుసుకోవాలి. 60 ఇప్పుడు ఏదైనా ఎల్సిఎం వస్తుంది కదా, ఆ ఎల్సిఎం బై నెంబర్ ఆఫ్ డేస్ ఏ టేకెన్ చేస్తే 1 డేలో ఎన్ని యూనిట్స్ చేసింది. సేమ్ బి కూడా అలానే, సి కూడా వాళ్ళ ఇండివిజువల్ 1 డేలో చేసిన వాటికి టుగెదర్, ఇక్కడ టుగెదర్ అందరు కలిపి అన్నారు కాబట్టి 1 డేలో వాళ్ళు ఎన్ని యూనిట్స్ చేసి ఉంటాం వాటిని అన్నిటి యాడ్ చేస్తాం. A + B + C చేసిన తర్వాత టోటల్ యూనిట్స్ వస్తాయి మనకి. ఆ టోటల్ యూనిట్స్ని మనం ఎల్సిఎం చేసిన ఇక్కడ టోటల్ వర్క్ వచ్చి ఉంటుంది కదా, దాంతో డివైడ్ చేస్తే నెంబర్ ఆఫ్ డేస్ A + B + C చేసిందో తెలుస్తుంది. ఇంకొకటి ట్రిక్ ఏంటి ముందే చెప్పాను కదా, 12 డేస్, 15 డేస్, 20 డేస్ అని. ఖచ్చితంగా ఇక్కడ లీస్ట్ ఏంటి 12 డేస్. ఆ 12 డేస్ కంటే ఖచ్చితంగా తక్కువే ఉంటుంది ఆన్సర్ అనేది. ఎందుకంటే ముగ్గురు కలిపి చేస్తే డెఫినెట్లీ వాళ్ళు ఇచ్చిన డేస్ కంటే తక్కువ ఆన్సర్ ఉంటుంది. ఎందుకంటే ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. సో ఒకవేళ నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే, అంటే నేను చెప్పే వే ఆఫ్ టీచింగ్ మీకు అర్థమవుతుంటే నాకు జస్ట్ ఒక లైక్ ఆర్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో చెప్పండి. అండ్ గివ్ మీ ఎనీ సజెషన్స్ బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. ఐ నీడ్ మోర్ సజెషన్స్. దాన్ని బట్టి నేను ఇంకా ఫర్దర్గా వీడియోస్ చేయాలా లేదా అన్నది తెలుసుకున్నాను. ఓకే, నెక్స్ట్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.